హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకేష్ని. ఫ్రెండ్స్, మనకి అవీవా యాప్లో స్టెప్ 1, స్టెప్ 2 కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకి OKX వాలెట్లో టోకెన్స్ అయితే యాడ్ అయినాయి. ఓకేనా, మనకి టోకెన్స్ అయితే యాడ్ అయినాయి చాలామందికి. కొంతమందికి యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వని వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు, మీకు కూడా యాడ్ అవుతాయి. మీరు ఓపిక్గా మైనింగ్ అయితే చేసుకోండి. మీ ఫోకస్ అంతా మైనింగ్ మీద ఉంచండి, మీకు ఆటోమేటిక్గా టోకెన్స్ అయితే యాడ్ అవుతాయి. మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఓకేనా, స్టెప్ 1, స్టెప్ 2 కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకి మీకు మెయిల్ ఒకటి వచ్చింది. అవీవా ఎయిర్ డ్రాప్ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ అని మెయిల్ వచ్చింది మీకు. ఇలా మెయిల్ వచ్చిందంటేనే మీకు టోకెన్స్ యాడ్ అయినట్లు లెక్క. ఓకేనా, ఇలా మెయిల్ వచ్చినప్పుడు మీరు వచ్చినాక మీ టోకెన్స్ని ఎలా చూడాలి, వాటిని మనం ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెబుతాను. మీకు అవీవా అడ్డాస్ ఇస్తే అవీవాలో యాడ్ అవుతాయి, లేదా మీరు ట్రస్ట్ లేదా మెటామాస్క్ ఇచ్చుంటే మెటామాస్క్లో యాడ్ అయ్యి ఉంటాయి. ఓకేనా, మీరు ఎవరైనా సరే ట్రస్ట్ వాలెట్ అడ్రస్ కానీ మెటామాస్క్ వాలెట్ కానీ అడ్రస్ ఇచ్చుంటే మీరు అవీవా ట్రస్ట్ నుంచి OKX వాలెట్లోకి కాయిన్స్ అయితే మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మూవ్ చేసుకోవాలనుకుంటే మీకు దాని గ్యాస్ ఫీస్ అడిగిద్ది. గ్యాస్ ఫీస్కి తగ్గ మనకి ఆర్బిట్రియం ఇథేరియం ఉంది కదా, దాన్ని మీరు బై చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం $1 or $2 ఉంటుంది. దాన్ని బై చేసుకొని మీరు మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎలా మూవ్ చేసుకోవాలి ఏందనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను. చాలామందికి ఐడియా ఉండిద్ది. ఇక OKX వాలెట్ డైరెక్ట్గా ఇచ్చిన వాళ్ళకైతే మీకు ఎటువంటి గ్యాస్ ఫీజు అయితే అవ్వదో, ఫ్రీగానే ట్రాన్సాక్షన్ అనేది ఉండిద్ది. ఇప్పుడు నేను మీకు OKX వాలెట్ ఓపెన్ చేసి మన కాయిన్స్ ఎక్కడ యాడ్ అయినాయి, వాటిని ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని విత్డ్రా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెబుతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం OKX వాలెట్ అయితే ఓపెన్ చేసాం కదా. OKX వాలెట్ ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉండిద్ది. ఓపెన్ అయినాక పైన మనకి వాలెట్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, అవి రెండు చూడండి. వాలెట్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఈ రెండిట్లో మనం ఎక్స్చేంజ్పై క్లిక్ చేయాలి. కింద ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎక్స్చేంజ్పై క్లిక్ చేశాక OKX, తర్వాత డిస్కవర్, ట్రేడ్, గ్రో, ఎస్టేట్స్ అని ఉంది. ఓకేనా, ఎస్టేట్స్ అని దగ్గర వాలెట్ గుర్తుంది కదా, మీరు ఈ ఎస్టేట్స్పై క్లిక్ చేయాలి. ఎస్టేట్స్పై క్లిక్ చేయండి. ఎస్టేట్స్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది. ఓవర్వ్యూ, ఫండింగ్, ట్రేడింగ్, గ్రో అని కనపడుద్ది. మీరు ఫండింగ్పై క్లిక్ చేయండి. ఫండింగ్పై క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవుద్ది. ఓకేనా, ఇలాగ ఓపెన్ అవుద్ది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మీరు దీనిపైన క్లిక్ చేయండి. ఎక్కడైనా ఇలా క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అవుద్ది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మీరు కింద ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫండింగ్, ట్రేడింగ్ అవి ఇవన్నీ కనపడుద్ది. ఓకేనా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకు ఆల్రెడీ ఫండింగ్లో ఉంది, దీన్ని మనం ట్రేడింగ్లోకి మార్చాలి. ఓకేనా, ఫ్రమ్ టు. ఓకేనా, ఫండింగ్ నుంచి ట్రేడింగ్కి మార్చాలి మనం. మ్యాక్సిమం మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, ఈ మ్యాక్సిమంపై క్లిక్ చేయండి. మ్యాక్సిమంపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఎంత అయితే టోకెన్స్ ఎన్ని టోకెన్స్ అయితే యాడ్ అయినాయో అన్ని టోకెన్స్ మనకి ఇక్కడ కనబడతాయి. ఓకేనా, కనబడిన తర్వాత మనం కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది. మన టోకెన్స్ ట్రేడింగ్లోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ ఉన్న టోకెన్స్ అన్నీ ఇప్పుడు మనకి ట్రేడింగ్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీకు ట్రేడింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఎస్టేట్స్లో ఉన్నాం, ఇప్పుడు OKXలో ఉన్నాం. ఓకేనా, OKXలో ఎక్స్చేంజ్లోనే OKXలో ఉన్నాం. ఓకేనా, OKX మీదకి వచ్చేయండి. OKX మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. తర్వాత మీరు ట్రేడింగ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. ట్రేడింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు ఎలాగైతే ఓపెన్ అవుతుంది. మీరు కొనాలనుకుంటే బై అనే ఆప్షన్స్ మీద ఉండండి, బై చేయండి. ఓకేనా, మీకు ఎంత కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఎంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. అక్కడ ఎంటర్ చేసి
ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. కొనాలనుకుంటే నేను చెబుతున్నా, ఓకేనా? కొనాలనుకుంటే, లేదు నేను విత్డ్రా చేసుకోవాలి, అమ్మేసుకోవాలనుకుంటే ఇక్కడ సేల్ అనే ఆప్షన్ ఉండిద్ది. సేల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ సేల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అని ఉంది కదా, ఈ అమౌంట్ ఇక్కడ USDT అని ఉంది బాక్సులు. ఈ 2 బాక్సులు చూడండి, ఇదొక బాక్సు, ఇదొక బాక్స్, ఓకేనా? ఇప్పుడు మనం ఎంత అమ్మాలనుకుంటున్నాం టోటల్గా అనేది మనకి ఇక్కడ పర్సంటేజ్లు ఉన్నాయి చూడండి. ఇక్కడేమో 0%, ఇది 0%, ఇది 25%, ఇది 50%, ఇది 70%, ఇది 100%, ఓకేనా? ఇప్పుడు మీరు మొత్తం అమ్మాలనుకుంటే 100%లో పెట్టుకోండి. లేదు నేను సగమే అమ్ముకోవాలనుకుంటే 50%లో పెట్టుకోండి. అలాగా నేను చూపిస్తాను చూడండి. ఇది నేను జరుపుతున్నాను. 25% పెడితే ఇంట్లాగా మనకి $39 వస్తాయి అన్నమాట. చూడండి, $39 వస్తాయి. ఏదైనా 100% పెడితే నాకు $136 వస్తాయి, ఓకేనా? అంటే నా దగ్గర ఎంత ఉంది అవీవా, ఇక్కడ ఉంది చూడండి. నా దగ్గర ఎంత ఉంది అవీవా, నా దగ్గర 2120 టోకెన్స్ ఉన్నాయి, ఓకేనా? నా దగ్గర 2120 టోకెన్స్ ఉన్నాయి. వాటి విలువ వచ్చేసి $136, ఓకేనా? దీన్ని మనం సేల్ చేయాలనుకుంటే ఈ సేల్ గుర్తుపై క్లిక్ చేయాలి. ఈ సేల్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకి సేల్ అయిపోతాయి. వీటిని ఎలా సేల్ చేయాలంటే మనకి ఇక్కడ ఉందో చూడండి, ఇక్కడ లిమిటెడ్ ఆర్డర్ అని ఉంది, ఓకేనా? ఈ లిమిటెడ్ ఆర్డర్ ఈ లిమిటెడ్ ఆర్డర్ అంటే ఏంటంటే మనకి మీ ప్రైస్ రేట్ ఎంతవరకు వస్తే మీరు అమ్ముకుంటారు అనేది లిమిటెడ్ అనమాట, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇది 0.0468 మీద ఉంది కదా. ఇది ఒకవేళ 7కి మారనుకో, 0.7లోకి వచ్చాక నాది సేల్ అవ్వాలనుకోండి, మీరు ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ ప్రైస్ అని ఉంది కదా, ఇక్కడ ప్రైస్ దగ్గర ఏం చేస్తారంటే ఈ బాక్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మీకు. 645 ఉంది కదా, నేను దాన్ని 750కి పెట్టాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు డాలర్స్ పెరిగినాయి చూడండి, ఓకేనా? మళ్ళీ మార్చి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 750 ఉంది కదా, 850 పెడుతున్నాను. 850 పెట్టేసరికల్లా $180 వచ్చినాయి, ఓకేనా? ఇట్లా మనకు ప్రైస్ పెరిగే కొద్దిగా ఏంటంటే డాలర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అవి మనకి ఏ రేటు వద్ద లిస్టింగ్ అయ్యిందో, ఏ రేటు దాకా హైయెస్ట్కి వెళ్ళిందో చూపిస్తాను చూడండి. మీరు ఇది ఈ గుర్తు మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాండిల్ గుర్తుంది కదా, ఈ క్యాండిల్ గుర్తు మీద క్లిక్ చేయండి. ఓకే, క్యాండిల్ గుర్తు మీద క్లిక్ చేసాక మనకి ట్రేడింగ్ ఇలా ఓపెన్ ఉంది, చూసారా? దీన్ని కొంచెం ఇటు జరపండి. ఇక చూడండి, మనకి 0.01ని $0.01తో ఓపెన్ అయింది మనకి, అంటే లిస్ట్ అయింది. ఇక్కడ లాంచ్ అయింది, 0.01తో లాంచ్ అయ్యి హైయెస్ట్గా 0.19కి వెళ్ళింది. 0.19కి వెళ్ళి 0.19 నుంచి తగ్గుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, 0.64 దాకా వచ్చింది. ఇక్కడ రేట్ చూసారుగా, మీకు ఇలా కనబడుతూ ఉంటుంది మనకి ఎక్కడ దాకా ఎలాగ వెళ్ళింది ఏంటి అనేది, ఓకేనా? డంప్ అవుతూ ఉంది రేటు. మీరు అమ్ముకోవాలనుకున్న వాళ్ళు అమ్మేసుకోండి మొత్తం. లేదు సార్ మేము ఉంచుకుంటాం అనుకుంటే ఉంచేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే ఎవరిని అమ్ముకోండి ఉంచుకోండి అనేది చెప్పను. మీరు కావాలనుకుంటే అమ్ముకోండి, లేదంటే హోల్డ్ చేసుకుంటే పెరిగిద్దని హోప్ ఉంటే హోల్డ్ చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. లేదు మేము అమ్మేసుకుంటాం అనుకుంటే ఇమీడియట్గా అమ్మేసుకోండి. అది ఎలా అమ్ముకోవాలని చూపించాను కదా. ఇమీడియట్గా అమ్మాలనుకోండి, మీరు ఇక్కడ లిమిటెడ్ ఆర్డర్ ఉంది కదా, ఈ లిమిటెడ్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్స్ కనబడుతుంది చూడండి. లిమిటెడ్ ఆర్డర్, అడ్వాన్స్ లిమిటెడ్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ అని ఉంది. మీరు ఇమీడియట్గా అమ్ముకోవాలనుకుంటే మార్కెట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ మార్కెట్ ఆర్డర్ వచ్చింది కదా. మీరు సేల్ అవి అని కొట్టగానే అమ్మటనే మీకు ఇవి సేల్ అయిపోతే మీకు USDTలు అనేది మీకు కనబడతాయి. వాటిని మీరు మన మనీ రూపంలోకి మార్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు అవివా టోకెన్స్ యాడ్ చేసుకొని దాన్ని ట్రేడింగ్లోకి మార్చుకొని ట్రేడింగ్ నుంచి అమ్ముకునే విధానం. కాబట్టి మీరు ఎవరైనా సరే అమ్ముకోవాలనుకున్న వాళ్ళు అమ్మేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసుకోవాలనుకునే వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏమీ లేదు,
ఓకేనా, అది మీ ఇష్టం అనమాట. ఇది మనకి ఇప్పటికి ప్రజెంట్ 2 సార్లుగా అయితే మనకు టోకెన్స్ ఇచ్చింది. ఇంకా మనకి టోకెన్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, మీరు హోల్డ్ చేసుకోండి. మళ్ళీ చదువుతున్నా, అమ్మేసుకోవాలనుకున్న వాళ్ళు అమ్మేసుకోండి. నేను ఎవరిని హోల్డ్ చేసుకోమని చెప్పను, అమ్ముకోమని చెప్పను, అది మీ ఇష్టం. ఫ్రెండ్స్, ఇంకో విషయం, ఒక చిన్నది మీకు చెప్పడం మర్చిపోయాను. దీంట్లో మనకి మన టోకెన్స్ని OKX వాలెట్ నుంచి ఇంకో OKX వాలెట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్ని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అంటారు. OKX టు OKX మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎటువంటి గ్యాస్ ఫీజు పడదు. మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాయిన్స్ అంటే మీకు మీ నుంచి మీ ఫ్రెండ్కి కానీ లేదంటే అలాగా మీరు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. OKX నుంచి మీరు మెటామాస్క్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ట్రస్ట్ వాలెట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి కొంచెం గ్యాస్ ఫీజు పడిద్ది మీకు, అంటే OKX వాలెట్లో పడదలే కానీ మీకు మెటామాస్క్లో కానీ ట్రస్ట్లో కానీ పడుద్ది. ఓకేనా, గ్యాస్ ఫీజు అయితే దానికి పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అంటే OKX టు OKX ఎటువంటి గ్యాస్ ఫీజు అవసరం లేదు, ఫ్రీగా వీటిని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అవి ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మీరు ఎస్టేట్ మీద క్లిక్ చేసిన తర్వాత, అంటే ఇది ట్రేడింగ్లోకి వెళ్ళకముందు మీరు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే కాయిన్స్ని ట్రేడింగ్లోకి పంపించకముందు గుర్తుపెట్టుకోండి. ట్రేడింగ్లోకి వెళ్ళకముందు మనకి ఇక్కడ కాయిన్స్ కనబడతాయి కదా, ఈ కాయిన్స్ని మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వీటి మీద క్లిక్ చేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. కాయిన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇటే మన ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. సెలెక్ట్ విత్డ్రావల్ మోడ్ అని. ఓకేనా, ఆన్ చేయను అనుకోండి, దీనికి గ్యాస్ ఫీజు పడుద్ది. ఓకేనా, ఇంటర్నల్ అనుకోండి కిందది, దీనికైతే గ్యాస్ ఫీజు పడదు. మీరు ఇంటర్నల్ ఫీజు మీద నొక్కండి. ఓకేనా, OKX వాలెట్ నుంచి OKX వాలెట్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కొంటాను అనుకుంటే వాళ్ళకి కానీ మీరు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ రిసిప్ట్ అని అడుగుతుంది. ఓకేనా, సెలెక్ట్ రిసిప్ట్ కింద ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఫోన్ నెంబరు లేదా మెయిల్ ఐడి లేదంటే OKX UID నెంబర్ అడిగిద్ది. చూడండి, చూపిస్తాను. చూడండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సబ్ అకౌంట్, UID, OKX UID అనమాట. ఓకేనా, మీరు ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి, సెక్యూర్గా ఉండిద్ది. ఓకేనా, ఈమెయిల్ కానీ UID నెంబర్ కానీ సెలెక్ట్ చేసుకోండి, ఈ రెండు సెక్యూర్గా ఉంటాయి. ఓకేనా, చూసారా, ఇక్కడ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ ఎంత పంపించాలనుకుంటున్నారో అంత మీరు ఎంటర్ చేసేయండి. లేదంటే మ్యాక్సిమం మొత్తం పంపించాలనుకుంటే మ్యాక్సిమం మీద క్లిక్ చేసేయండి. లేదంటే మీకున్న దాంట్లో సగం పంపించాలనుకుంటే సగం, లేదంటే 25% పంపించాలనుకుంటే 25%. ఎగ్జాంపుల్గా మీకు ఒక 1000 టోకెన్స్ యాడ్ అయినాయి అనుకోండి, 1000 టోకెన్స్ మొత్తం పంపించాలనుకుంటే మ్యాక్సిమం మీద క్లిక్ చేయండి. లేదంటే 500 పంపించాలనుకుంటే 500, 100 పంపించాలంటే 100. ఓకేనా, పంపించి అలాగ ఎంటర్ చేసి సెండ్ కొట్టేయండి. నేను 510 ఉంటే 510 కూడా నేను వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకేనా, మొత్తం వచ్చేసినాయి మాకు. ఇక్కడ కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి, ట్రాన్సాక్షన్ సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు OKX టు OKXకి ఫ్రీగా అయితే టోకెన్స్ మీరు అమ్ముకోవాలనుకున్నా లేదంటే ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అది అర్థమైంది అనుకుంటున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.